నమస్తే వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్ టెట్ 2026 నోటిఫికేషన్ లో భాగంగా సోషల్ స్టడీస్ పేపర్ 2 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఒక ముఖ్యమైన టాపిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పేపర్ 2 కు సంబంధించిన ముఖ్యమైన టాపిక్. అదే విధంగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ నెక్స్ట్ గ్రూప్స్ అండ్ ఇతర పోటీ పరీక్షలకు కూడా ఈ టాపిక్ అనేది చాలా ఉపయోగపడుతుంది. టాపిక్ అనేది ఏంటి అంటే ఆటోమేటిక్ గా మీకు అర్థమై ఉంటుంది. సో ఉష్ణమండల ఎడారుల్లోని భూస్వరూపాలను కొన్ని పేర్లు మీకు చెప్తాను. సో ఉష్ణమండల భూస్వరూపాలు అంటే ఏంటి? ఎడారులు, ఉష్ణమండల ఎడారులు. ఎందుకంటే ప్రపంచంలో ఎడారులు రెండు రకాలు ఉన్నవి. ఒకటి ఉష్ణమండల ఎడారులు అని అంటారు. ఉష్ణోగ్రత ఆధారంగా ఎడారులు రెండు రకాలు. ఉష్ణమండల ఎడారులు, రెండవది శీతల ఎడారులు. ఓకే, అంటే ఉష్ణమండల ఎడారుల్లో ఉష్ణోగ్రత అత్యధికంగా తక్కువ వర్షపాతం నమోదవుతే, శీతల ఎడారుల్లో ఉష్ణోగ్రత అత్యల్పంగా వర్షపాతం కూడా తక్కువగా నమోదవుతుంది. బట్ సరే, ఇక్కడ మరి ఉష్ణమండల ఎడారుల్లో కొన్ని ముఖ్యమైన భూస్వరూపాల పేర్లు చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్స్ లో చాలా ఇంపార్టెంట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ లో కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఏంటి అంటే, ఒకటి ఇసుక ఎడారి ఏదైతే ఉంటుందో, ఎడారిలో మొత్తం కంప్లీట్ గా ఉపరితలం ఇసుకతో కప్పబడి ఉంటేనేమో దాన్ని ఎర్గ్ అనే పేరుతో పిలుస్తారు. ఎర్గ్ అంటే ఇసుక ఉపరితల ఎడారి. ఇసుక ఉపరితల ఎడారి గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. అంటే కంప్లీట్ గా శాండ్ సర్ఫేస్ డిజర్ట్ ఇది. సో ఇలాంటి ఎడారుల్లో కొన్ని ముఖ్యమైన భూస్వరూపాలు గాలి వల్ల ఏర్పడుతుంటాయి. సో అంటే దాన్ని పవన క్రమక్షయ భూస్వరూపాలని కూడా అంటారు. అలాంటి వాటిలో ఒక పేరు బార్కాన్స్ అని చెప్తున్నా నేను. బార్కాన్స్ అనగా గాలి వేగం వల్ల లేదా గాలి వీచే దిశ ఆధారంగా అర్ధచంద్రాకారంలో ఏర్పడే ఇసుక దిబ్బలు ఆర్ క్రీసెంట్ లైక్ శాండ్ డోన్స్ అని అంటారు. సో వాటిని బార్కాన్స్ అని అంటారు. అంటే గాలి ఇట్లా వీస్తా ఉంటే అవి ఈ విధంగా అర్ధచంద్రాకారంలో ఏర్పడుతుంటాయి. ఈ అర్ధచంద్రాకారంలో ఏర్పడే ఇసుక దిబ్బలు దాదాపుగా 200 మీటర్ల వరకు వెడల్పుగా ఉండి 90 మీటర్ల ఎత్తు వరకు ఏర్పడుతూ ఉంటాయి. ఈ చివరి భాగాలు మొనతెలినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా ఏర్పడడం అనేది ఏంటి అంటే గాలి వీచే దిశను సూచిస్తుంది ఈ ఇసుక దిబ్బ అని అంటారు. అదే విధంగా సో కొంత గాలి సమాంతరంగా వీసినప్పుడు ఇసుక ఉపరితలం అంటే ఉపరితల ఇసుక రేణులు కొట్టుకుపోయి ఇక్కడ డౌన్వర్డ్ అవుతుంటాయి లేదా పల్ల ప్రాంతాలు పడుతూ ఉంటాయి. ఆ విధంగా తక్కువ ఎత్తులో ఎక్కువ పొడవైన ఇసుక దిబ్బల్ని, తక్కువ ఎత్తు ఉండి ఎక్కువ పొడవైన ఇసుక దిబ్బల్ని సైఫ్ అనే పేరుతో పిలుస్తుంటారు. ఇదొక భూస్వరూపం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదే విధంగా రాజస్థాన్ లోని థార్ ఎడారి, దీన్నే ద గ్రేట్ ఇండియన్ డిజర్ట్ అని అంటారు. ఇది ఇండియా అండ్ పాకిస్తాన్ లో విస్తరించి ఉన్న ఉష్ణమండల ఎడారి. సో ఈ రాజస్థాన్ ఎడారిలోని పశ్చిమ ప్రాంతంలో అంటే పశ్చిమ ప్రాంతం, ఫర్ ఎగ్జాంపుల్ సో మనం మ్యాప్ గమనించినట్టయితే ఈ విధంగా, ఓకే, సో ఇలా తీసుకున్నప్పుడు ఈ పశ్చిమ ప్రాంతంలో ఇక్కడ కంప్లీట్ గా ఇసుక ఉపరితల ప్రాంతం, అదంతా రిగ్ ప్రాంతం ఎక్కువగా. సో ఇక్కడ గాలి వేగం వల్ల లేదా గాలి వలన ఎత్తైన ఇసుక దిబ్బలు అలా ఇలా ఉంటాయి. ప్రధానంగా ఎత్తైన ఇసుక దిబ్బలు ఏమవుతాయి అంటే ఇక్కడ గాలి వీచినప్పుడు ఈ అధోముఖ ప్రాంతం నుండి ఊర్ధ్వముఖం వరకు గాలి దాని ప్రభావం చూపుతుంది. ఫలితంగా ఇక్కడ ఇసుక ఏమవుతుందంటే ఇసుక రేణువులు ముందటి రేణువులు నెట్టుతా ఉంటాయి. నెట్టే క్రమంలో ఇక్కడ ఉన్న భాగం అంతా ఇసుక కిందికి జారుతుంది. దాన్నే కదలడం అని అంటారు లేదా షిఫ్టింగ్ అని అంటారు. అంటే షిఫ్టింగ్ శాండ్ డూన్స్, ఇసుక దిబ్బలు కదలడం అని అంటారు. ఇలా కదిలే ఇసుక దిబ్బల్ని రాజస్థాన్ థార్ ఎడారిలో మరియు చైనా ఉష్ణమండల ఎడారుల్లో ఈ కదిలే ఇసుక దిబ్బల్ని ద్రియాన్ అనే పేరుతో పిలుస్తారు. ఏం పేరు? ద్రియాన్ అనే పేరుతో పిలుస్తారండి. టర్మినాలజీ చూడండి, ద్రియాన్ which means shifting sand dunes in Rajasthan desert or the Great Indian Desert. Understand? ఇక్కడ ఈ కదిలే ఇసుక దిబ్బల్ని ద్రియాన్ అనే పేరుతో పిలుస్తారు. స్థానికంగా అక్కడి ప్రజలు దారోస్ అనే పేరుతో కూడా పిలుస్తారండి. దారోస్, ద్రియాన్. సో ఇవి గాలి వీచినప్పుడు ఏమవుతాయంటే ఇటువైపు అవి కదులుతా ఉంటాయి. యావరేజ్ గా తీసుకుంటే ప్రతి సంవత్సరం ఇది ఒక 40 నుండి 50 అడుగుల దూరం కదులుతుంటాయని చెప్తున్నారు. అదే చైనాలో దాదాపుగా 100 మీటర్ల వరకు కదులుతుంటాయి ఆ ద్రియాన్లు అనేటివి.
మరి ఇలా కదిలే ఈ ద్రియాన్ షిఫ్టింగ్ శాండ్ డూన్స్ అనేటివి వేటి మీద ఆధారపడి ఇలా జరుగుతూ ఉంటుంది, ఈ భౌగోళిక ప్రక్రియ జరుగుతుంది అంటే ద్రియాన్లు అనేది ప్రధానంగా 3 అంశాల మీద ఆధారపడి ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఒకటి గాలి వేగం, ఐ మీన్ విండ్ స్పీడ్ అని అండి, విండ్ స్పీడ్. సెకండ్ ఇసుక రవాణా, శాండ్ ట్రాన్స్పోర్ట్, ఇసుక రవాణా. మూడవది ఘర్షణ, ఫ్రిక్షన్. ఇలా 3 అంశాలు ఈ ద్రియాన్ మీద ప్రభావం చూపుతాయి. అంటే గాలి ఎక్కువ వేగంతో వీస్తున్నప్పుడు ఆ ఇసుక ఉపరితలంలో ఉన్న ఇసుక రేణువులు అనేవి వేగంగా కదులుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఈ ఇసుక ఉపరితలం అనేది కంప్లీట్ గా, సో ఇక్కడ ఎలాంటి శిలలు గాని వృక్ష సంపద లేనప్పుడు ఈ ద్రియాన్ అనే భౌగోళిక ప్రక్రియ సాధ్యమవుతుంది. శిలలు గాని అంటే అక్కడ ఒంటరిగా మారిపోయిన శిలలు గాని లేదా అక్కడ వృక్ష సంపద గాని ఉన్నప్పుడు ద్రియాన్ అనే ప్రక్రియ అనేది తక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ భౌగోళిక భూస్వరూపాల పేర్లు గుర్తుపెట్టుకోండి. ద్రియాన్ అనగా షిఫ్టింగ్ శాండ్ డూన్స్, బార్కాన్స్ అంటే క్రీసెంట్ లైక్ శాండ్ డూన్స్, అండ్ సైట్ మీన్స్ ఇక్కడ పొడవైన లాంగిట్యూడినల్ శాండ్ డూన్స్, పొడవైన ఇసుక దిబ్బలు. సో ఇలాంటి భూస్వరూపాల ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాను. కాబట్టి మాస్టర్స్ ఆన్లైన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.